టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో తనకు టికెట్ దక్కడం అనుమానమే అన్న భావన ఎంపీ రఘురామకృష్ణంరాజులో ఏర్పడిందా అన్న అభిప్రాయం కలుగుతోంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూటమిని హెచ్చరించేలాగా ఉన్నాయా అన్న అభిప్రాయం కూడా కలుగుతోంది. తనకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్నారంటూ పరోక్షంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ పార్టీని ఉద్దేశించి అన్నది కూడా ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఎంపీ రఘురామకృష్ణంరాజు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో తనకు ఒక అజ్ఞాత వ్యక్తి ఒక లేఖ రాశారు. అందులో ఒక జగన్మోహన్ రెడ్డి వ్యూహాన్ని తనకు వివరించారంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పైన ప్రజల్ని చైతన్యపరచడంతో రాష్ట్ర వ్యాప్తంగా తనకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారని కూడా రఘురామకృష్ణంరాజు చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఈ కూటమి నుంచి నరసాపురం టికెట్ బీజేపీ తీసుకొని అక్కడ తనకు కాకుండా మరొకరికి టికెట్ ఇచ్చేలా చేస్తే తనకున్న లక్షలాది మంది అభిమానులంతా ఆగ్రహిస్తారు, రఘురామకృష్ణంరాజు గొంతు కోసేశారు అన్న ఆగ్రహంతో ఈ కూటమికి కాకుండా ఏ నోటాకో, ఏ కమ్యూనిస్టులకో, ఏ జైభీం పార్టీకో తన అభిమానులంతా ఓట్లు వేస్తారు. అప్పుడు ఆ ఓట్లు కూటమికి పడకుండా ఉంటే వైసీపీ ఈజీగా గెలుస్తుంది అన్నది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. ఇదే వ్యూహాన్ని తనకు లేఖలో ఒక అజ్ఞాత వ్యక్తి వివరించారు అంటూ కూడా రఘురామకృష్ణంరాజు చెప్తున్నారు. నిజంగానే ఈ వ్యూహం అజ్ఞాత వ్యక్తి లేఖ ద్వారా రఘురామకృష్ణంరాజుకు వివరించారా, లేకుంటే రఘురామకృష్ణంరాజుకు అంతర్గతంగా ఉన్న అభిప్రాయాన్ని ఆ లేఖ పేరుతో బయటికి చెబుతున్నారా అన్నది అయితే చూడాలి. నేరుగా తన అభిప్రాయంగా చెప్తే బీజేపీని, తెలుగుదేశం పార్టీని అవమానించినట్టు అవుతుంది. ఇంకా టికెట్ల విషయంలో ఎటు తేలలేదు కాబట్టి ఉన్న అవకాశాలను కూడా పాడు చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి రఘురామకృష్ణంరాజు తనకు లేఖ ద్వారా మరో వ్యక్తి ఇలాంటి వ్యూహం ఉందని వివరించారు అని చెప్తూ ఉన్నారా? తనకు కాకుండా తనకు టికెట్ ఇవ్వకపోతే తనకున్న లక్షలాది మంది అభిమానులు ఈ కూటమికి కాకుండా ఏ నోటాకో కమ్యూనిస్టులకో ఓట్లు వేస్తారు అని పరోక్షంగా ఈ కూటమికి రఘురామకృష్ణంరాజు హెచ్చరిక జారీ చేసే ప్రయత్నం చేస్తున్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియా సంస్థలు కూడా రఘురామకృష్ణంరాజుకు బీజేపీ తరఫున టికెట్ రాకుండా అడ్డుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు, అందుకోసం బీజేపీలోని తనకు అనుకూలమైన మనుషుల్ని వాడుకుంటున్నారని కూడా ప్రచారం చేస్తోంది. అంటే రఘురామకృష్ణంరాజుకు టికెట్ రాకపోతే అందుకు కారణం చంద్రబాబు నాయుడు కాదు, ఇంతకాలం వాడుకున్న చంద్రబాబు నాయుడు కాదు, జగన్మోహన్ రెడ్డి అని ప్రచారం చేయదలుచుకుంటున్నారా, అందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా అన్న అభిప్రాయం కూడా ఈ ప్రచారం బట్టి కలుగుతోంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నిజంగానే రఘురామకృష్ణంరాజుకు టికెట్ రాకపోతే దానికి జగన్మోహన్ రెడ్డి కారణమని వీళ్ళు భావిస్తే మరి చంద్రబాబు నాయుడు బీజేపీతో ఎందుకు పొత్తులో ఉన్నారు అన్న ప్రశ్న కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి చెప్పిన వారికి టికెట్లు ఇవ్వడం, ఇవ్వకపోవడం అన్నది చేస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు బీజేపీ మధ్య సఖ్యత, నమ్మకం ఉన్నట్టుగా ఎలా భావించాల్సి ఉంటుంది అన్న ప్రశ్న కూడా వస్తుంది. సో ఓవరాల్గా అయితే రఘురామకృష్ణంరాజుకి అయితే జరుగుతున్న పరిణామాలు అయితే అంత రుచిస్తూ ఉన్నట్టుగా లేవు. ఆయన పరోక్షంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమికే తన లక్షలాది మంది అభిమానులు హట్ కాకుండా చూసుకోండి, హట్ అయితే ఏ నోటాకో కమ్యూనిస్టులకో ఓట్లు వేస్తారు, కూటమి దెబ్బతింటుంది, జగన్కే మళ్ళీ అవకాశాలు పెరుగుతాయి అని పరోక్షంగా చెబుతూ ఉన్నారా? రఘురామకృష్ణంరాజు చేస్తున్న ఈ పరోక్ష హెచ్చరికల్ని ఈ కూటమి నేతలు పరిగణలోనికి తీసుకుంటారా? ఆఖరికి ఆయనకు టికెట్ దక్కుతుందా లేదా అన్నది చూడాలి.